చిత్రపూర్ కాలనీ అక్రమాల కేసులో విచారణ పూర్తయింది. 2005 నుంచి 2020 వరకు జరిగిన అవకతవకలపై కమిటీ విచారణ జరిపింది. నవంబర్ 27న ప్రభుత్వానికి నివేదిక అందింది. అక్రమాలకు 15 మందిని బాధ్యులను చేస్తూ ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. పలువురు సినీ పెద్దల పాత్రపై రిపోర్టులో ప్రస్తావించారు. నివేదికలో తమ్మారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, వినోద్ బాలా, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్ పేర్లు కూడా ఉన్నాయి. ఇక బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద, వల్లభనేని అనిల్ తో పాటు పలువురి పేర్లు నివేదికలో ఉన్నాయి. 43.78 కోట్లు రికవరీ చేయాలని రిపోర్టులో పొందుపరిచారు. అదనంగా 18% చెల్లించాలని ఆదేశించారు. 15 మందికి నివేదిక కాపీని పంపారు డిప్యూటీ రిజిస్ట్రార్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి చారి అందిస్తారు. చారి, ప్రభుత్వంలో ఉన్న నిధులను కొట్టేయడానికి, నిధులను కాజేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవన్నిటినీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇందులో భాగంగా అటు చిత్రపురి కాలనీలో ఒకవైపు ఏదైతే అక్రమాలు జరిగాయో, అవకతవకలు జరిగాయో వాటన్నిటినీ గుర్తించింది. గతంలో అంటే 2005 నుండి 2020 వరకు విచారణ చేపట్టిన గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ తాజాగా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక 29 పేజీల నివేదికలో అనేక అంశాలు బయటపడ్డాయి. దాదాపు 43.78 కోట్ల రూపాయలు కాజేసినట్టుగా గుర్తించారు. అదేవిధంగా ఆ నిధులు కాజేసిన నిధులను పలువురు కూడా పంచుకున్నట్టుగా నివేదికలో పేర్కొన్నారు. మొత్తానికైతే 43.78 కోట్ల రూపాయల నిధులను కాజేసిన వారిలో 15 మంది, సుమారు 15 మందిని గుర్తించారు. 15 మందిలో సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. ఇందులో ఈ ఏదైతే గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ పేర్కొన్న వారిలో నివేదికలో తమ్మారెడ్డి, పరచూరి వెంకటేశ్వరరావు, అదేవిధంగా వినోద్ బాలా, తర్వాత కొమర వెంకటేషు, కాదంబరి కిరణ్లు, అదేవిధంగా బత్తుల రఘు, దేవినేని బ్రహ్మానంద, వల్లభనేని అనిల్తో పాటు పలువురు ఉన్నట్టుగా గుర్తించారు. వీరందరి నుంచి ఈ 43.78 కోట్లతో పాటు అదనంగా 18% వసూలు చేయాలంటూ గోల్కొండ కోఆపరేటివ్ సొసైటీస్ రిజిస్ట్రారు, డిప్యూటీ రిజిస్ట్రారు ఆ నివేదికలో పేర్కొన్నారు. మొత్తానికైతే వీరందరికీ సంబంధించిన నోటీసులను కూడా 15 మందికి ఈ నివేదిక కాపీకి సంబంధించిన దానికి సంబంధించిన నోటీసులు కూడా పంపించినట్టుగా అటు డిప్యూటీ రిజిస్ట్రార్ పేర్కొన్నారు. మొత్తానికైతే ఈ దీంట్లో ఈ కుంభకోణంలో, ఈ అవినీతి అక్రమాల్లో ఎవరైతే బాధ్యులైనారో వారందరిపైన చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా ఈ నివేదికలో పేర్కొనడం. ఈ నివేదిక మొన్న 27వ తేదీన ప్రభుత్వానికి సమర్పించారు. తదుపరి దీనిపైన యాక్షన్ ఉండబోతుంది. మొత్తానికైతే ఒకవైపు ప్రభుత్వానికి నివేదిక అందడంతో దీనికి సంబంధించిన చర్యలకు ఇక ఉపక్రమించబోతున్నారని మనకు సమాచారం అందుతుంది. మాధవి, థ్యాంక్ యూ.